హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం మార్కెట్ కి వెళ్ళినప్పుడు పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాం కదండి. అవి ఎంత ఫ్రెష్ గా ఉన్నా సరే ఫ్రిడ్జ్ లో పెట్టిన కొన్ని రోజులకే పాడైపోతాయి. కొన్ని మెత్తబడిపోతాయి. కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎంతలా స్టోర్ చేసినా సరే చివరికి కొన్ని పచ్చిమిరపకాయలు పాడైపోతాయి. కొన్ని పచ్చిమిరపకాయలు కుళ్ళిపోతాయి. అప్పుడు మనం ఆ మిర్చిల్ని యూజ్ చేయకుండానే వేస్ట్ చేయాల్సి వస్తుంది. నేను కూడా ముందు ఇలానే చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక సింపుల్ మెథడ్ ఫాలో అవుతున్నాను. ఇలా స్టోర్ చేస్తే మిర్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు ఫ్రెష్ గా ఉండేలా మెయింటైన్ చేయొచ్చు. అసలు మిర్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ముందు ఏం చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఈ వీడియో సింపుల్ గా చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో మిర్చిని ఇలా స్టోర్ చేసి చూడండి. 15 డేస్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సరే మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం మార్కెట్ నుంచి మిర్చి తెచ్చుకుంటాం కదండి. వాటన్నింటిని శుభ్రంగా సపరేట్ చేసుకోవాలి. అంటే కొన్ని కుళ్ళిపోయిన పచ్చిమిరపకాయలు, కొన్ని మొగ్గుపోయిన పచ్చిమిరపకాయలు కామన్ గా అన్ని కలిపేసి ఉంటాయి కదండి. సో వాటన్నింటిని మనం ముందుగానే సెపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి అన్నింటికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తొడుమల్ని తీసేసుకోవాలి. ఇలా ముందుగానే తొడుమల్ని ఎందుకు తీసేయాలంటే తొడుమ దగ్గర మాయిశ్చర్ ఎక్కువగా ఉండిపోతే మిర్చి తొందరగా సాఫ్ట్ అయ్యి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్టోర్ చేసుకునే ముందే తొడుమలన్నింటినీ తీసేసుకుని మిర్చిని డ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే మొత్తం మా హస్బెండ్ మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలన్నింటినీ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నింటికి ముచ్చుకల్ని తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలు ముచ్చుకలు తీసుకుంటున్నాను కదా, ఈ లోపు నాకు ఒక అద్భుతం అయితే కనిపించింది. చూసారా, జంట పచ్చిమిరపకాయ అన్నమాట. యాక్చువల్లీ నేను జంట అరటిపండు చూసాను, జంటగా ఉండే వంకాయలు కూడా చూసాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను జంట పచ్చిమిరపకాయలు చూస్తున్నాను. ఇవి ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ట్విన్స్ అనుకుంటా. మీరు ఎప్పుడైనా ఇలాంటి పచ్చిమిరపకాయలు చూసారా? చూసినట్లయితే కామెంట్ లో చెప్పండి. అండ్ వీటి నేమ్ కూడా కామెంట్ చేయండి. నాకైతే వీటి నేమ్ తెలియట్లేదు. జంట పచ్చిమిరపకాయ అనాలో, ట్విన్స్ పచ్చిమిర్చి అనాలో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మయ్య, చాలా సేపు అయితే నేను కష్టపడి పచ్చిమిరపకాయలు అన్నింటికి ముచ్చుకలు అయితే సపరేట్ చేసేసాను. చూసారు కదా, పచ్చిమిరపకాయలు కూడా ఫైనల్ గా అయిపోయాయి అన్ని. ఇప్పుడు వీటిని 15 డేస్ వరకు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. సో చూసారు కదా, ఇంత వేస్టేజ్ అయితే వచ్చింది. వీటన్నింటిని సెపరేట్ గా పాడేస్తున్నాను. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడానికి మనందరి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి. మీకు ఏ డబ్బా అవైలబుల్ గా ఉంటే ఆ డబ్బా తీసుకోండి. దాని అడుగున ఒక కాటన్ క్లాత్ గానీ, లేదు మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ గానీ వేసుకోండి. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే టిష్యూ కన్నా కాటన్ క్లాత్ వేసుకుంటేనే పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటున్నాయి. ఆ కాటన్ క్లాత్ ని మనం తీసుకున్న డబ్బా అడుగున ఫుల్ గా కవర్ అయ్యేలా వేసేసుకుని ఆ పచ్చిమిరపకాయలన్నింటినీ ఆ డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటేనండి, మనం పచ్చిమిరపకాయల్ని ఆ డబ్బాలో ఫుల్ గా కుక్ చేసి అయితే వేసేసుకోకూడదు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా లూజ్ లూజ్ గా మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు లిడ్స్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు ఈ పచ్చిమిరపకాయలు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్ గా పచ్చిమిర్చిని 2 వీక్స్ వరకు పాడవకుండా ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే మిర్చిలు మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఇలా స్టోర్ చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ కిచెన్ టిప్స్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బై బాయ్.